హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బుక్ కీపింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో అకౌంటింగ్ ప్రాసెస్ గురించి అయితే అకౌంటింగ్ సైకిల్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో బుక్ కీపింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, బుక్ కీపింగ్ ఈజ్ ద రికార్డింగ్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద బిజినెస్ which can be expressed in terms of money or recorded, and it is the part of the process of accounting in business. బుక్ కీపింగ్ అనేది ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది. ఏవైతే బిజినెస్కు రిలేటెడ్గా ఉన్నాయో, బిజినెస్ రిలేటెడ్గా ఉన్న మనీ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేస్తుంది. విచ్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ రికార్డెడ్. ఏవైతే మనీ టర్మ్స్లో ఎక్స్ప్రెస్డ్ అయి ఉన్నాయో వాటిని మాత్రమే రికార్డ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ బిజినెస్. ఇది బిజినెస్లోని అకౌంటింగ్ ప్రాసెస్లో ఒక పార్ట్ అండి బుక్ కీపింగ్. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ గురించి చూద్దామండి. వీటి యొక్క డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఏందనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్, స్కోప్ అండి. బుక్ కీపింగ్ యొక్క స్కోప్ ఏంటి, అకౌంటింగ్ యొక్క స్కోప్ ఏంటని చూద్దాం. ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఈ బుక్ కీపింగ్లో మనము అసలు ఆ స్కోప్ అంటే ఆవశ్యకత అండి. బుక్ కీపింగ్ యొక్క ఆవశ్యకత ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఇందులో బుక్ కీపింగ్లో ఓన్లీ మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. కానీ అకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే ద స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ రిలేటెడ్ విత్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బట్ ఆల్సో క్లాసిఫైయింగ్ అండ్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్. కానీ అకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే మనము ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము, తర్వాత క్లాసిఫైయింగ్ చేస్తాం. అంటే చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలోని, క్లాసిఫైయింగ్ చేసిన తర్వాత అనలైజింగ్, అకౌంటింగ్ ప్రాసెస్లో చెప్పాం కదా మనం ఇదంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్. సో ఇదంతా ఉంటుంది అకౌంటింగ్లో. కానీ బుక్ కీపింగ్లో ఓన్లీ రికార్డింగ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇందులోకి వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము, క్లాసిఫై చేస్తాం, అనలైజ్ చేస్తాం అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్. ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాఫిట్స్ వచ్చినాయా, లాసెస్ వచ్చినాయా అనేది ఆ స్టెప్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బుక్ కీపింగ్లో ఇదంతా ఉండదండి, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఆబ్జెక్టివ్. అసలు బుక్ కీపింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు మెయింటైన్ ద సిస్టమాటిక్ రికార్డ్స్ ఆఫ్ ద బిజినెస్కి సంబంధించి సిస్టమాటిక్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. కానీ అకౌంటింగ్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ఏంటి? టు అసర్టైన్ ది ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. సో వీటి యొక్క అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏముంది? టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఇందులో అకౌంటింగ్లో ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి, లాసెస్ ఎంత, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. మెయిన్ ఉద్దేశం వచ్చేసి అకౌంటింగ్ ఉద్దేశం ఇదండి. పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు ఇందులో అకౌంటింగ్లో. నెక్స్ట్, నేచర్. బుక్ కీపింగ్ యొక్క నేచర్ ఏంది? ఆఫ్ అండ్ రొటీన్ అండ్ క్లరికల్ అండ్ నేచర్. అంటే తరచుగా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడమే ఇక్కడ ఉంటుంది, అదే జరుగుతుంటుంది రొటీన్గా. అండ్ క్లరికల్ అండ్ నేచర్ అంటే చాలా తక్కువ పొజిషన్ కలిగిన పని అనమాట ఇది బుక్ కీపింగ్ అనేది. నెక్స్ట్, ఇది అకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే అనలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్ అండి. ఇది అనలిటిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ అండి. రెస్పాన్సిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే బుక్ కీపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్. బుక్ కీపర్ అనే అతను రెస్పాన్సిబుల్గా ఉంటారు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం విషయంలో బుక్ కీపర్ అనే అతను రెస్పాన్సిబుల్గా ఉంటారు ఇన్ బుక్ కీపింగ్. అదే అకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే అకౌంటెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ రివీలింగ్ ద నెట్ రిజల్ట్స్. ఇక్కడ అకౌంటెంట్ అనే పర్సన్ రెస్పాన్సిబుల్ ఉంటారు ఏ విషయంలో? అకౌంట్స్ని ఫైనలైజ్ చేయడం లేదా రిజల్ట్స్ని రిలీవ్ చేయడం అంటే చెప్పడం, వాటి యొక్క ఫలితాలను బయట పెట్టడం అన్నమాట రిలీవ్ చేయడం అంటే.
నెక్స్ట్ సూపర్విజన్ అండి. ఇక్కడ సూపర్విజన్కి వచ్చినట్లయితే బుక్ కీపింగ్లో బుక్ కీపర్ నాట్ సూపర్వైజ్ అండ్ చెక్ ద వర్క్ ఆఫ్ అకౌంటెంట్. ఇక్కడ సూపర్వైజరు బుక్ కీపర్ సూపర్విజన్లో బుక్ కీపర్ నాట్ సూపర్వైజ్ అండ్ చెక్ ద వర్క్ ఆఫ్ అకౌంట్. అకౌంట్స్ యొక్క వర్క్ని బుక్ కీపరు సూపర్వైజ్ చేయలేరు. కానీ ఇక్కడ అకౌంటింగ్లో అకౌంటెంట్ అండ్ అకౌంటింగ్ చెక్స్ ద అండ్ సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ బుక్ కీపర్. బుక్ కీపర్ యొక్క వర్క్ని అకౌంటెంట్ చెక్ చేయొచ్చు అండ్ సూపర్వైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇక స్టాఫ్ ఇన్వాల్వ్డ్. ఏ స్టాఫ్ ఇన్వాల్వ్డ్ అయితే ఇందులో బుక్ కీపింగ్ ఈజ్ డన్ బై ద జూనియర్ లెవెల్ స్టాఫ్ ఇన్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్. బుక్ కీపింగ్ అనేది జూనియర్ లెవెల్ అకౌంటెంట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లోని జూనియర్ లెవెల్ అకౌంటెంట్ ఇక్కడ చేస్తారనమాట. బుక్ కీపింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇక్కడ అకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ ఆర్ అకౌంటెంట్స్ పర్ఫార్మ్ ద అకౌంటింగ్ వర్క్. ఇందులో అకౌంటింగ్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారంటే సీనియర్ అకౌంటెంట్స్ పర్ఫార్మ్ ద అకౌంటింగ్ వర్క్ అండి. అకౌంటింగ్ వర్క్లో సీనియర్ కానీ అకౌంటెంట్స్ కానీ అకౌంటింగ్లో వాళ్ళ యొక్క వర్క్ని పర్ఫామ్ చేస్తారు. ఓకేనండి. ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ అని. సో ఒకసారి అయితే చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కాన్సెప్ట్ అయితే వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలానే అప్లోడ్ చేస్తానండి.